ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉంది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది మీకు? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది తమ్ముడు. ఆ! మేము నాకు ఇవాళ 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో తిరుగుతున్నా. హ్మ్. కూటమి ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వాన్ని నేను చూడలా. ఆ! మళ్ళీ ఇప్పుడు పథకాలు చెప్పారు. ఉచిత బస్సు, ఫ్రీ సిలిండరు అని చెప్పేసి. దాని గురించి ఏమంటారు మళ్ళీ? మా అమ్మాయిలు కాలేజీకి రోజు ఫ్రీ బస్సులోనే వెళ్తున్నారు. ఆ! మా అమ్మాయిలు రోజు కాలేజీకి ఫ్రీ బస్సులోనే వెళ్తున్నారు. వాళ్ళకి ఫీజు రిజర్వ్మెంట్ పడింది. ఆ! ఫీజు రిజర్వ్మెంట్ పడింది. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆ! చక్కగా నాకు మొన్న రైతు భరోసా పడింది. ఆ! మా ఆవిడకి 70 అది 18,000 డబ్బులు పడినాయి. ఇబ్బంది ఏం లేదు. కూటమి ప్రభుత్వం వలన నేను చాలా లాభం పొందా. తల్లికి వందనం పడిందే? నెంబర్ 1గా ఆ! ఇంట్లో ఎంతమందికి ఉంటే ఎంతమందికి? మొత్తం పడింది. ఎంతమందికి పడింది? ఆ? ఎంతమందికి? నాకు 3 ఇళ్ళు, ఆ! 3 ఇళ్లలో పడినాయి. ఆ! ఒక ఇల్లు కాదు, 3 ఇళ్ళు నాకు 3 ఇళ్ళకి పడింది. అవునులే. ఆ, ఇబ్బంది లేదు. వస్తా వస్తా అది నిమిషం ఉండు. 3 ఇళ్ళకి పడింది. వస్తా ఒక్క నిమిషం అన్న వస్తా. అది ఆ. మళ్ళీ ఇప్పుడు జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తాయి. దాని గురించి మీరేమంటారు? ఫస్ట్ గారు జగన్ గారు అంటే మేము ఉంటాంగా, ఆ. మేము ఉంటాం. మళ్ళీ ఇంత మంచి చేసిన ఆయనని మోసం చేస్తారు మీరు. ఎంత మంచి చేసినా ఎంత మంచి చేసినా జగన్ గారు మా గురువు గారు. అది. ఇక్కడ మాకు మా నియోజకవర్గంలో ఒక మగోడు ఉన్నాడు, ఒగ్గాని ఒక మగోడు. ఉమ్. ఆ మగోడు ఎటు నడవమంటే అటు నడుస్తాం. ఆ మగోడు ఎటు నడవమంటే అటు నడుస్తాం. అయ్యా అది నీళ్ళలో దిగుమంటే దిగుతాం, నిప్పుల్లో దిగమన్నా దిగుతాం. ఆయన కోసం ఏదైనా చేస్తాం. జై జగన్.